నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శోభా గారు. శోభా గారు, మీ బాల్యం గురించి చెప్తారా? నాన్నగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, సీనియర్ లీడర్గా ఉన్నారు. మొత్తం ఆళ్లగడ్డలోనే నాది ఎడ్యుకేషన్ కానీ నా బాల్యం కానీ అంతా ఆళ్లగడ్డలోనే గడిచిపోయింది. స్కూల్, కాలేజ్ అంతా ఆళ్లగడ్డలోనే. ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. మ్యారేజ్ కావడంతో డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. సో డిగ్రీలో ఉండగానే వివాహం జరిగింది. మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఆళ్లగడ్డలోనే. శోభా గారు, మీ కుటుంబ వివరాలంటే ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? మేము మా ఫాదర్కు 5 మంది, 2 బ్రదర్స్, 3 సిస్టర్స్. అందరికంటే లాస్ట్ నేను. మా బ్రదర్కు నాకు 8 years గ్యాప్. చాలా లాస్ట్ ఫ్యామిలీలో నేను. అందుకే బాగా గారాబంగా, చాలా చాలా బాగా మా ఫాదర్ నన్ను బాగా గారాబం చేసేవారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది మీరు, మీ అన్నయ్య? అవును, ఎమ్మెల్సీగా చేశారు, మొన్న ఎమ్మెల్యేకు కంటెస్ట్ చేశారు. మిగతా ఎవరు రాజకీయ? అంటే మా సిస్టర్, తను పత్తికొండలో సర్పంచ్గా, ఎంపీపీగా చేసింది. బట్ ఇంత అంటే సుదీర్ఘంగా ఓన్లీ ఇద్దరం పాలిటిక్స్లోకి వచ్చాము. బాల్యానికి సంబంధించి మీకున్న జ్ఞాపకాలు అంటే, నాన్నగారు రాజకీయాల్లో ఉండడం వలన మీ ఇంట్లో అంత హడావుడిగా ఉండొచ్చు. నాకు 3rd year ఉన్నప్పుడే నాన్న ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా, అప్పట్లోనే అంతకుముందు సర్పంచ్గా ఉన్నారు. నాకు 3rd year ఉన్నప్పుడు నాన్న ఎమ్మెల్యేగా ఇంకా కంటిన్యూగా ఉంటా వచ్చారు. ఒక రాజకీయ కుటుంబంలో, అదిగాక ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటే మొత్తం ఒక ఫ్యాక్షన్తో కూడుకున్నటువంటి, ఎప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణంతో రాజకీయాలు అదే విధంగా ఉండేది. బయటి వాతావరణం కానీ దాని ఎఫెక్ట్ డెఫినెట్గా ఇంట్లో కూడా అలాంటి ఎప్పుడు ఒక టెన్షన్తో, ఒక హడావిడిగా ఉండేది. చిన్నప్పటి నుంచి అదే వాతావరణానికి చూసి బహుశా అలవాటు పడిపోయామేమో అనిపించింది. అంటే ప్రజలు రావడం ఇంటికి, నాన్నగారి కోసం వేచి చూడడం అలాంటివి ఉండేవి సందర్భాలు చాలా ఎక్కువ. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వర్గాలు రాజకీయాలు ఉంటాయి. అంటే పార్టీ ప్రభావం కంటే కూడా పర్సనల్ రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబానికి, ఆ ఓటర్స్కి కానీ, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్కి కానీ పర్సనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి కూడా, మా దగ్గర ఉండే కల్చర్ కూడా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్స్ కంటే కూడా ఎక్కువగా నాయకుల దగ్గరే రావటం కానీ, పంచాయతీ రూపంలో దాన్ని సెటిల్ చేసుకోవడం కానీ, అక్కడే రాజీ కుదుర్చుకోవడం కానీ, అది భార్యాభర్తల గొడవ నుంచి హత్యలు చేసుకునే స్థాయి వరకు ఉండేటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకోవడము, పంచాయతీ రూపంలో సెటిల్ చేసుకోవడం, ఇవన్నీ ఏదో ఒక హడావిడి, రోజు 100ల సంఖ్యలో జనాలు ఇంటికి రావటము, అదంతా కూడా. సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగారు ఇటువంటి వాతావరణం. అంటే మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది? నాన్నతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ఉన్నానో, మ్యారేజ్ వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో కూడా నేను వచ్చేటప్పటికి నాగిరెడ్డి గారి బ్రదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడము, బావ ఎమ్మెల్యేగా కావడము, మళ్ళీ సేమ్ వాతావరణము, సేమ్ అదే కాన్స్టిట్యున్సీ, అదే వాతావరణము. నాగిరెడ్డి గారు, బావగారు చనిపోయిన తర్వాత నాగిరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారు. 2 times నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా అదే వాతావరణము. నాగిరెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీకి కంటెస్ట్ చేశారో అప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సీటు ఖాళీ కావడము, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఒక కుటుంబాల మధ్యన రాజకీయంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి, ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏదైనా ఆ 2 కుటుంబాల మధ్యన ఉంటుంది కాబట్టి, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితులలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగిరెడ్డి గారిని బలవంతంగా పార్లమెంటుకు పంపించడము, నన్ను ఎమ్మెల్యేగా తీసుకొని రావడం జరిగింది ఆ రోజు. అటువంటి పరిస్థితులలో మరి నేను ఎమ్మెల్యేగా, అంటే ఎమ్మెల్యే కంటే ముందు బయట ఎప్పుడు రాజకీయంగా బయటికి ఎప్పుడు వచ్చిన వాళ్ళం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వడము, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకు దగ్గరుండి వడ్డించడము, అంతవరకే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు బయటికి ఏ ఒక్క రోజు కూడా రాలేదు. స్కూల్లో కూడా చాలా లో ప్రొఫైల్గా ఉండేవాళ్ళము, అందరితో బాగా కలిసిపోయే వాళ్ళము. టీచర్స్ కానీ బాగా లైక్ చేసేవాళ్ళు నన్ను.
అంటే ఏ విషయంలో గొడవ కానీ ఏమి ఉండేది? ఎప్పుడు ఇంతవరకు నా మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. స్కూల్లో ఎవరితో గొడవపడ్డం కానీ లేకపోతే ఇంకా అనవసరమైన విషయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోవడం కానీ, ఒక చిన్న కంప్లైంట్ కానీ. నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తాను, ఎవరితోనైనా నచ్చకపోతే వ్యక్తులతో దూరంగా ఉంటాను అంతే తప్ప ఎప్పుడు నాకు తెలిసి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్లో నేను తలదూర్చింది ఒక సందర్భం కూడా బహుశా ఎక్కడ ఉండదు. సో మీరు అనుకోకుండా రాజకీయాల్లో వచ్చారని చెప్తున్నారు. మీరు అనుకోలేదు, ఆ సందర్భం అలా వచ్చింది, రెండు కుటుంబాల మధ్య గొడవ కాబట్టి ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి మిమ్మల్ని నిలబెట్టారు. వచ్చాక ప్రజల ముందు, లక్షల మంది ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించేది? మాట్లాడడం అంటే నేను ఫస్ట్ నామినేషన్ వేసిన రోజు నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. నామినేషన్ వేసిన రోజు, ఆ రోజు కొన్ని లక్షల మంది వచ్చారు. బై ఎలక్షన్ కాబట్టి చాలా మంది వచ్చారు. నాగిరెడ్డి గారు ఒక్క మాట చెప్పు, జస్ట్ ఓటేయమని అడగమంటే కూడా నేను మైక్ తీసుకొని మాట్లాడలేదు ఆ రోజు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒక ముక్క కూడా నేను మాట్లాడలేదు. అసలు మైక్ దగ్గర, అప్పటిదాకా నేను మైక్ దగ్గర నా గొంతు ఎట్లుంటుందో నాకే తెలీదు. తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో ఫస్ట్ టైం నేను ఒక 2 minutes మాట్లాడాను. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఒకసారి మాట్లాడాక ధైర్యం వచ్చేసింది. ఇంకా ప్రతి విలేజ్లో కంపల్సరీగా చేయాలనే దాంతో అలవాటు అయిపోయింది. సో భార్యాభర్తలు ఇద్దరు రాజకీయాల్లో ఉంటే అది ఎంతవరకు ఉపయోగం ఉంది? అంటే ఈ విధంగా ప్రోత్సాహం లభిస్తుంది, అర్థం చేసుకోవడం జరుగుతుందని. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఒక పాపులారిటీ ఉండే లీడర్స్ ఉండడము, అది చాలా అండర్స్టాండింగ్ ఉంటే తప్ప చాలా కష్టం. లేకపోతే ఏ ఫీల్డ్లోనైనా కూడా నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి, ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇంకా పాలిటిక్స్లో ఏంటంటే అది పొగుడుతున్నారో మధ్యలో పెడుతున్నారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి కల్పిస్తారు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి మనల్ని టెంప్ట్ చేయడము, మీకంటే నాగిరెడ్డి గారు బెటర్ అని నా దగ్గర చెప్పడము, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీకంటే మేడం బెటర్ అని చెప్పడం, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. లక్కీగా మాకేంటంటే మేము ఎప్పుడు మా పర్సనల్ కంటే కూడా ఒక సిస్టమ్ గురించి ఆలోచిస్తాము. నేను తీసుకునే డెసిషన్ వల్ల ఇబ్బంది అవుతుందంటే నేను డ్రాప్ అవుతాను, లేదంటే నాగిరెడ్డి గారు డెసిషన్ రాంగ్ అనుకుంటే నాగిరెడ్డి గారు డ్రాప్ అవుతారు. ఒక్కోసారి ఒకే పోస్ట్ గురించి కానీ, ఒకే ఇష్యూ గురించి కానీ డిఫరెంట్ పర్సన్స్కు ఒకరం తెలియకుండా ఒకరు లెటర్స్ కూడా ఇచ్చిన సందర్భాలు. అప్పుడు ఎవరి మాట అంటే ఇద్దరికి ఫోన్ చేస్తారు. ఇద్దరము ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఫీసర్స్ నాకు చేస్తారు, నాగిరెడ్డి గారు ఈ ఇష్యూ మీద లెటర్ రాశారంటే నేను నాగిరెడ్డి గారు చెప్పిందే చేయండి అని నేను చెప్తాను, నాగిరెడ్డి గారు మేడం చెప్పింది చేయండి అంటారు. ఫైనల్గా అట్లా వచ్చినప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఏది బెటర్ చాయిస్ అనుకున్నప్పుడు దానికి వెళ్తాను తప్ప పాలిటిక్స్ కోసం మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ప్రిస్టేజ్ వచ్చిన ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా దాని గురించి డిఫరెన్సెస్ వచ్చే సందర్భాలు కానీ అది ఇంతవరకు రాలేదు. అంటే మీకు తెలిసిపోతుంది ప్రజలు ఇలా చెప్తున్నారు, తెలుస్తుంది. మేము దాన్ని అంతా అంటే ఇది నా మాట నెగ్గాలనేది మాకు ఎప్పుడు లేదు. ఆ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అనే దాని మీదనే పోతుంటాం కాబట్టి. సో మంచి అవగాహనతో మీరు ఉంటారు. చాలా అవగాహన. దాంట్లో నాకంటే కూడా నాగిరెడ్డి గారి గ్రేట్నెస్ ఎక్కువ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. నేనే కాదు, ఎవరికైనా కూడా ఉమెన్ పాలిటిక్స్లో సక్సెస్ కావాలి అంటే ఫ్యామిలీ సపోర్టు మెయిన్, హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ బ్రాడ్ మైండ్ ఉండాలి, మనుషుల మీద నమ్మకం ఉండాలి. మెయిన్ పాలిటిక్స్ అంటే 10 మందితో కలిసి తిరిగేది ఉంటుంది, ఆ నమ్మకము అవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేసినప్పుడే మనం కూడా హార్డ్ వర్క్ చేయడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంట్లో ప్రాబ్లం పెట్టుకుని ఎవరు బయట హార్ట్ఫుల్గా పనిచేయలేరు నాకు తెలిసి. శోభా నాగిరెడ్డి పూర్తి పేరు ఎస్వి శోభారెడ్డి. జననం డిసెంబర్ 16, 1969. జన్మస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. తల్లిదండ్రులు ఎస్వి సుబ్బారెడ్డి, నారాయణమ్మ. విద్యార్హత డిగ్రీ. ఏప్రిల్ 9, 1986న భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. సంతానం 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తొలి మహిళా చైర్మన్ గా కీర్తి పొందిన శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండాలన్నదే తన ఆశయం అంటున్నారు. శోభా గారు, మీరు రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, అలాగే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ సక్సెస్ ఎలా అంటే ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేశారు కుటుంబ బాధ్యతలు ప్లస్ బయట రాజకీయాల్లో రాణించడం అనేది? ఒక రకంగా అది చాలా కష్టమైన జాబు. నాకే కాదు, పాలిటిక్స్లో ఉండే లేడీస్కి అందరికీ కూడా ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క పొలిటికల్గా చూసుకోవాలంటే ఇబ్బంది. నాకు ఇంకో మరో ఇబ్బంది ఏంటంటే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ వర్క్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీ అనేటప్పటికీ చాలా ఇబ్బంది అనిపించిన పరిస్థితి. కాకపోతే పిల్లలు అర్థం చేసుకోవడం కానీ ఇంకోటి కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండడం నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకుంటా ఉన్నాను. కంబైన్డ్ ఫ్యామిలీలో వాళ్ళకు సిస్టర్స్, బ్రదర్స్ అందరూ బాగా చాలా క్లోజ్గా ఉండడము, పిల్లలకు ఆ లోన్లీనెస్ లేకుండా అదొకటి బాగా ఉపయోగపడింది. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. తర్వాత ఆళ్లగడ్డ అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు మీరు మొదటి నుంచి చెప్తున్నాను. సినిమాల్లో చూపించే ఫ్యాక్షన్ రాజకీయాలు నిజంగా అంత భయంకరంగా ఉంటుందా వాస్తవం? సినిమాలో చూపించేదానికి బయటికి చాలా తేడా ఉంటుంది. సినిమాలో ఓన్లీ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి అదేదో క్యాష్ చేసుకోవడము, దాన్ని అది క్రేజీగా తీసుకొని వస్తున్నారో దాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారో నాకు తెలియదు. కానీ అలాంటి వాతావరణం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యాక్షన్ అనేది 2 కుటుంబాల మధ్యన, అంటే కొంతమంది ఆ ఫ్యాక్షన్ను బేస్ చేసుకొని, కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కామన్ పబ్లిక్ని ఇబ్బందిని పెట్టి చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మెజార్టీ అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో 2 ఫ్యామిలీస్ మధ్యన ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీస్ సఫర్ అవుతుంటారు. కానీ కామన్ పబ్లిక్ను ఎక్కడ ఇబ్బంది పెట్టేది కానీ, లేకపోతే ఇంకా లేడీస్ విషయంలో కానీ చాలా గౌరవం ఉంటుంది. అవుట్ సైడర్స్ ఎవరు వచ్చినా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చూడ్డానికి మొరటుకు కనిపించచ్చు కానీ దాంట్లో చాలా ప్రేమ ఉంటుంది, చాలా అభిమానం ఉంటుంది. అంటే మోసం ఉండదు. ఒక ఫ్యాక్షన్ ఏరియా నుంచి, ఒక రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మహిళగా మీరు ఏ పార్టీలో పోటీ చేసినా అక్కడ విజయ పతాకం ఎగరేస్తూ వచ్చారు, అంటే విజయం మిమ్మల్ని వరిస్తూ వచ్చింది. దీనికి రహస్యం ఏంటి? రహస్యం అంటే ఒకటి బేస్ నాకు ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీకి ట్రెడిషనల్గా కొన్ని కుటుంబాలు మా ఫ్యామిలీ కోసము ఏమీ ఆశించకుండా పనిచేసే కుటుంబాలు కొన్ని వేలలో ఉన్నాయి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. అసలు ఫస్ట్ టైం నాకు మొన్న ఎలక్షన్స్లో డోర్ టు డోర్ పోతే అంత డెప్త్గా క్యాంపెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది. అంతకుముందు 2 సార్లు నేను ఓన్లీ ఊరికే ఓపెన్ టాప్ జీప్లో ఎక్కి స్పీచెస్ ఇచ్చాను. కానీ ఎన్నో ఫ్యామిలీస్ అసలు నేను వాళ్ళని గుర్తు కూడా పట్టలేను. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ అలాంటి వాళ్ళందరూ మామగారి ఫొటోస్ పెట్టుకొని, నాగిరెడ్డి గారు మొదటి నుంచి ప్రతి ఇయర్ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఎత్తిపెట్టుకొని పోయినప్పుడు వాళ్ళంత ప్రేమతో చూపిస్తూ ఉంటే నిజంగా అంతమంది ప్రేమ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. 2 పర్సనల్ రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఊర్లో లీడర్స్తో కానీ ఓటర్స్తో, కామన్ పబ్లిక్ కూడా రోజు కొన్ని వందల మంది ఇంటికి వచ్చి పని చేయించుకోవడం, వాళ్ళకు ఒక ఎంఆర్ఓ వలకపోయినా, ఒక ఎస్ఐ వలకపోయినా, లేకపోతే ఇంకా ఇంటి పక్కన ఉండే వాళ్ళతో గొడవ వచ్చినా, వైఫ్ అండ్ హస్బెండ్తో గొడవ వచ్చినా, ఊర్లో ఆ లీడర్తో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా మాతో వచ్చి చెప్పగలిగి చేయించుకునే రిలేషను, అటాచ్మెంట్ ఉంది. కాబట్టి అది పార్టీల కంటే కూడా వ్యక్తుల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారా ప్రజలకి? అంటే ఏ సమస్య మీరు చెప్పారు, ఇంటి పక్కన గొడవ అయినా కానీ మీ దగ్గరకు నెలలో కనీసం 15 రోజులు నేను కాన్స్టిట్యూన్సీలో ఉంటాను. నేను లేకపోయినా మా తరపున ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పనిచేసేది అలవాటు, ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక పర్సనల్ అటాచ్మెంట్, ఒక ఎమ్మెల్యేగా హోదా ఎప్పుడు కనిపించదు అక్కడ. ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటుంది మాకు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్స్తో కానీ పబ్లిక్తో కానీ. మీరు ఆర్టీసీ చైర్పర్సన్గా కూడా చేశారు, తొలి మహిళ. తర్వాత ఇంకెవరు లేరు కూడా. అదొక రికార్డ్. ఆ పదవీ కాలం ఏ విధంగా ఉండింది? ఫస్ట్ ఆర్టీసీ చైర్పర్సన్గా నన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఒక రకంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా ఒప్పించి ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. రియల్గా చెప్పాలంటే దాదాపుగా 1,20,000 మంది వర్కర్స్ ఉండే అతిపెద్ద కార్పొరేషను. ఆ కార్పొరేషన్లో నేను ఒక చైర్పర్సన్గా చేయడం అనేది నాకు నిజంగా ఒక గొప్ప అనుభూతి. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అందరూ. ఒక నమ్మకం తెచ్చుకోగలిగాను. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఏ చైర్పర్సన్ కూడా తిరిగిండరు. అన్ని డిస్టిక్లో డిపోలు విజిట్ చేయడం కానీ, డిస్టిక్లో రివ్యూస్ చేయడం కానీ, ఆర్ఎం లెవెల్లో, డిపో మేనేజర్ లెవెల్లో ఏమి ఇబ్బంది అనిపించలేదు? ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఓకే, మీకు భూమా నాగిరెడ్డి గారి వైఫ్గా ఒక ఇమేజ్ ఉంది. ప్లస్ మీ తండ్రి గారి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందుకు ఆ ఇమేజ్ వల్ల మీరు అంటే మీకు ఫేవరబుల్ ట్రీట్మెంట్ లభించిందా, లేకపోతే వివక్షత? మామూలుగా మహిళలు రాజకీయాల్లో వివక్షత ఎదుర్కొంటారా? మీరు ఎదుర్కొన్నారా? డెఫినెట్గా నాకు
మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఆల్ లేదనే చెప్పొచ్చు. ఎక్కడ చూడు ఎంకరేజ్మెంటే కనిపించింది, కానీ నాకు అట్లా వివక్షగా ఎక్కడా కనిపించలేదు. ఏదో 10% 20% ఉంటుంది, అది నెగ్లెజిబుల్. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్లోనైనా ఆ కాంపిటీషన్ ఉంటుంది, అది దాని గురించి కాదు. కానీ మామూలుగా అయితే మహిళలు పాలిటిక్స్లో పైకి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏ ఫీల్డ్లో లేనంత మేల్ డామినేషను పొలిటికల్ ఫీల్డ్లో ఉంటుంది. లేడీ కింద పనిచేయాలన్నా, ఆమె డైరెక్షన్లో పనిచేయాలన్నా కూడా ఆ మేల్ ఈగో అనేది చాలా హర్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు లేడీస్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుండి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి ఫ్యామిలీస్లో వాళ్ళకు ఇబ్బంది లేదు. కింద క్యాడర్ కానీ లేకపోతే వెనుక కోలీగ్స్ కానీ ఆ రిసీవ్మెంట్, ఆ రెస్పెక్ట్ అదంతా ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలామంది పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వాళ్ళకైతే కింద క్యాడర్ సహకరించరు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఎవరో వర్క్ చేస్తూ ఉంటారు, ఈమెను మళ్ళీ ఈమె పాతుకుపోతుందేమో, ఈమెను ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని రకరకాలుగా కింద లెవెల్లోనే ఫస్ట్ ఇబ్బందులు స్టార్ట్ చేస్తారు. అంత ఎంకరేజ్మెంట్ ఉండదు, కానీ తట్టుకొని అది స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినా కూడా భయపడకుండా నిలబడిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. శోభా నాగిరెడ్డి అభిమాన నేతలు బేనజీర్ భుట్టో, సుష్మా స్వరాజ్, సోనియా గాంధీలు ఆరెంజ్ రంగుతో పాటు ముదురు రంగులను ఇష్టపడతారు. నచ్చే ఆహారం చికెన్. లండన్ సిటీ, యూకే ప్రాంతాలలో పర్యటించడానికి ఇష్టపడే శోభ పుస్తకాలు బాగా చదువుతారు. నచ్చిన పుస్తకం ఇందిరాగాంధీ జీవిత చరిత్ర. ఇష్టపడే రచయిత యండమూరి వీరేంద్రనాథ్. భక్తిభావం అధికంగా ఉన్న శోభా నాగిరెడ్డి ఇష్ట దైవం దుర్గాదేవి. అభిమాన నటి సావిత్రి, నటుడు రామారావు. సంగీతం అంటే మహాప్రాణం. పాత పాటలు ఎంతో ఆసక్తిగా వింటారు. మహనీయులందరిలోనూ ఒక్కో లక్షణం ఒక్కోసారి స్ఫూర్తి కలిగిస్తుంది అంటారు. మీరు పార్టీలు మారుతూ వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చెప్పాలంటే లేడీస్కి ఉన్నంత కమిట్మెంట్ కానీ, వాళ్ళు చేసేంత హార్డ్ వర్క్ కానీ, ఆ సిన్సియారిటీ కానీ మగవాళ్ళలో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము పొలిటికల్ పార్టీస్ ప్రతి ఒక్కరు కూడా మహిళలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది సొసైటీలో. పాలిటిక్స్ అంటే బయటకు వచ్చే లేడీస్ తక్కువ ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు లేడీస్ రావడానికి, లేడీస్లో అవేర్నెస్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము ఇన్ని సీట్లు మహిళలకు ఇచ్చినాము అని చెప్పుకోవడానికైనా కూడా మహిళలను తీసుకొని రావాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఈరోజు పొలిటికల్ పార్టీ కనీసం ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఈ రోజుల్లో మనం మహిళలకు రక్షణ కూడా లేకుండా ఉంది సమాజంలో. ఇటువంటి పరిస్థితుల్లో మీరున్న పార్టీలో ఏదైనా విధానం ఉందా? అంటే ప్రస్తుత పార్టీలో ప్లస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీకు భవిష్యత్తులో? అంటే ఎన్నికలు నేను చాలా దగ్గరుండి చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ కూడా ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మ అంటూ ఒక అఫెక్షన్తో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా మహిళలకు మంచి స్థానం కల్పిస్తారని అనుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇందాక మీరు అన్నారు మహిళలకు రక్షణ కూడా లేదని. చాలా దురదృష్టం ఏంటంటే చట్టసభల్లో ఇంత శాతం రిజర్వేషన్ కావాలని అంత గట్టిగా పోరాడుతున్నాము, కానీ ఈరోజు మహిళలకు రక్షణ విషయంలో చూస్తే సిగ్గనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు టీవీ పేపర్లో ఎక్కడ చూసినా 6 సంవత్సరాల బాలిక నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ మీద కూడా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఒక సెన్సేషన్గా చూపిస్తూ ఉన్నాం తప్ప దానికి సొల్యూషన్ రావట్లేదు. మెయిన్ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు, ఒక భయం లేదు. మరీ దారుణంగా చూస్తూ ఉంటాము కొంతమందికి అత్యాచారం చేసినటువంటి వాళ్ళకు కూడా జరినామాలు 10 ఏళ్ళు జైలు శిక్ష, అంతకు మించి వేరే వాళ్ళకు పనిష్మెంటే లేదు. అది ఒక ఇన్సల్ట్గా కానీ లేకపోతే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా చెయ్యాలి అంటే ఆ ఇన్సిడెంట్ చూసి భయపడేటువంటి ఆ భయం కూడా ఎక్కడ శిక్షలు లేవు. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నాం. 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసిన వితిన్ 1 వీక్లోనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఈ చట్టాల్లో ఉన్నటువంటి ఆ లొసుగులను ఆధారంగా చేసుకొని జరుగుతున్నటువంటివి ఈ చట్టాల్లో మార్పులు తీసుకొని రావాలి. దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో మీరు మర్చిపోలేని సంఘటన ఏమన్నా ఉందా?
రాజకీయాల్లో మర్చిపోలేని సంఘటన అంటూ రాజశేఖర రెడ్డి గారి మరణం మాత్రం చాలా కదిలిచ్చేసింది. నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు ముందు చనిపోతారనంగా కూడా ఆయనను కలిసి నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యేగా ఆయనతో పాటు ఉండి ఎన్నో డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీకి చేసుకోవాలని చాలా కలలు కన్నాము. ఆయన అకాల మరణం మాత్రం చాలా కదిలిచ్చేసింది. అది మాత్రం ఒక బాధాకరంగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. అంతకుముందు మీరు వేరే పార్టీలో ఉన్నప్పుడు మీరు వైఎస్ఆర్ గారి పాలసీస్ని కూడా వ్యతిరేకించారు కదా, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీలో పదవులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పదవులు నేను ఎప్పుడు అనుభవించలేదు. ఎప్పుడు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేగా నేను గెలవడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు నన్నేదో మంత్రిగా చేసి నన్నేదో పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. అసలు చెప్పాలంటే మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగాయి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాలేదు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మేం బలపడ్డామా, మా వల్ల అక్కడ పార్టీ బలపడిందా అనే దానికి ఉదాహరణ ఆళ్లగడ్డ ఎన్నికలు. సో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మా కుటుంబము, నాగిరెడ్డి గారు ఆ రోజు ఒక ప్రధానమంత్రి మీద పోటీ అంటే కూడా అందరూ భయపడ్డారు. ప్రధానమంత్రి మీద పోటీ చేయాలన్నప్పుడు కూడా ఒక సెకండ్ కూడా మాకేదైనా ఇబ్బంది కలుగుతుందేమని ఆలోచించకుండా ఒక పక్క నాగిరెడ్డి గారేమో ప్రధానమంత్రి మీద పోటీ పెట్టారు, మరో పక్క మా నాన్నగారిని ఒకే ఎలక్షన్స్లో అట్ ఏ టైం సీఎంగా విజయభాస్కర్ రెడ్డి మీద పోటీ నిలబడ్డాము. అంటే మాకేదన్నా మా కుటుంబానికి వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమని కూడా ఆలోచించలేదు. సో ఆ విధంగా పార్టీని మేము కాపాడాం మా జిల్లాలో. ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అధికార పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పినా పర్వాలేదు, ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యక్తిగతంగా ఈ పని చెయ్యండనో లేకపోతే ఈ పైరవి మాకు చెయ్యండనో చంద్రబాబు నాయుడు గారి పేసీలో ఏ ఒక్క పని కూడా మేమిద్దరం అడిగినటువంటి సందర్భం కూడా ఒకటి కూడా లేదు. అందుకే మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాము. ఓకే అండి. సో మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకి, లేకపోతే మా ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం? మహిళలు రాజకీయాల్లోకి ఎంత ఎక్కువగా వస్తే అంత మహిళల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో లేకపోతే మహిళల సమస్యలు పరిష్కారం కావడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. ప్రతి ఫీల్డ్లో కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాటిని చూసి భయపడి వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని నేను ప్రతి ఒక్కరిని కూడా, మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మన సిన్సియారిటీ మనకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి మహిళలను ఎక్కువ సంఖ్యలో చట్టసభల్లో, అంటే ఈరోజు రిజర్వేషన్స్ రావాలని కోరుకుంటా ఉన్నాం చట్టసభల్లో. ఎందుకంటే ఏదో ఒక విధంగా రిజర్వేషన్స్లో మళ్ళీ దాన్ని రాకుండా అడ్డుకోవడానికి ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ పెడతా ఉన్నారు. ఫస్ట్ ఎవరో ఒకరు మహిళలు అంటూ చట్టసభల్లో రావడం అనే ఒక అవకాశం వస్తే దాని తర్వాత క్వాలిటీ వస్తుందని నమ్మే వాళ్ళలో మొదటి వాళ్ళము. కాబట్టి ఖచ్చితంగా మహిళల సంఖ్య పెరగాలని, రాష్ట్రపతిగా మహిళ ఉన్నారు, యూపీఏ చైర్పర్సన్గా మహిళ ఉన్నారు, అదేవిధంగా లోక్సభలో స్పీకర్గా మహిళ ఉన్నారు. ఏది ఏమైనా మహిళల సంఖ్య ఎక్కువగా చట్టసభల్లో రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శోభా గారు, చక్కని విషయాలు చెప్పారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో, అంటే ఎప్పుడు విజయాన్ని చవి చూసే మీరు మీ స్ఫూర్తితో ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. శోభా నాగిరెడ్డి గారు చెప్పిన మాటలు విన్నారు కదండి. మరో మహిళా ఎమ్మెల్యేతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.